ఒకరోజు రతన్ టాటా రెస్టారెంట్‌కి వెళ్లారు. అనుకోకుండా ఆ రెస్టారెంట్‌కి ముఖేష్ అంబానీ కూడా వచ్చారు. ఇద్దరు మాట్లాడుకుంటూ భోంచేస్తున్నారు. రతన్ టాటా దృష్టి అటు గేట్ నుంచి ఒక చిన్న పిల్లాడు ఆ పార్టీని మొత్తం చూస్తూ ఉన్నాడు. ఆ పిల్లాడు అటు ఇటు చూస్తూ ఆకలి మొహం పెట్టుకొని చాలా పేదవాళ్ళలా కనిపిస్తూ ఉన్నాడు. రతన్ టాటా సార్ ఆ దగ్గరికి వెళ్లి, బాబు లోపల వెళ్లి ఏమైనా తినరా అని ప్రేమగా అంటాడు. ఆ పిల్లవాడు చెప్తాడు, సార్ ఇక్కడ లోపలికి వెళ్ళడానికి నన్ను రానివ్వరు సార్, నేను పేదవాడిని, నాకు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు అని బాధగా చెప్తాడు. రతన్ టాటా మనసు కరిగిపోయింది. ఇంతకాలం జనాలు ఇలా ఉన్నారేంట్రా, పేద ఇచ్చి ఇలా కూడా ఉన్నారా అని అనిపించి ఆ పిల్లవాడిని కారులో బయటకు తీసుకెళ్లి ఏదో ఇంకో హోటల్కి తీసుకెళ్లి అక్కడ అన్నం పెట్టిస్తాడు. ఆ తర్వాత, బాబు మీ ఇల్లు అక్కడ వదిలిపెడతాను అని అడుగుతాడు. ఆ పిల్లవాడు చెప్తాడు, సార్ నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు సార్, నేను ఒక్కడినే, నాకు తెలిసిన కాడి నుంచి నేను ఒక్కడినే ఉన్నాను అని అంటాడు. ఇది విని రతన్ టాటా ఎమ్మటే మనకి ఏం చేయాలో అర్థం కాక, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, రేపటి నాతో ఉండు, నేను చదివిస్తాను అని చెప్తాడు. రతన్ టాటా గారి మంచి మనసుకి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.